మరి మూసిని బాగా వేస్తా అని హైదరాబాద్ లో కథలు చెప్తాడు. ఇక్కడ నేను మీద మూసి వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ కంపెనీలు పెడతా అంటాడు. మరి కంపెనీలు పెడతావు సరే, కొన్ని మా పొరాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారా? ఎక్కడ కూడా ఇవ్వలే. ఎక్కడ భూములు గుంజుకున్నా అక్కడ ఎక్కడ కూడా భూములు గుంజుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలే. ఈ గత 3 ఏళ్లుగా ఈ కాంగ్రెస్ పాలనలో అదే మోసం చరిత్ర చూస్తున్నాం. కాబట్టే ఇలా నమ్మకం లేదు. మరి పరిగిలో 1200 ఎకరాలు గుంజుకుంటే అన్న 1000 ఎకరాలు కూడా అసైన్డ్ భూములే ఉన్నాయి. మిగతా 200 పట్టా భూములు ఉన్నాయి. ఆ మిగతా 200 కూడా మొత్తం చిన్న సన్న రైతులే ఉన్నారు. అందరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వీళ్ళ భూములే ఉన్నాయి తప్పితే ఎవరి కూడా పెద్దవాళ్ళ భూములు లేవు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే తక్కువ భూములు ఉన్నాయి చిన్నోళ్ళ దగ్గర, ఉన్న ఆ భూమి కూడా గుంజుకున్నారు. ఏం చెప్పింది ముఖ్యమంత్రి? రైతుకే కాదు కౌలు రైతుకు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు. పడ్డదా ఎక్కడైనా కౌలు రైతుకు? పడ్డదా ఎక్కడైనా కౌలు రైతుకు? రైతు కూలీకి సంవత్సరానికి 12,000 ఇస్తామన్నాడు. కనీసం గుర్తించిందా? పడ్డా ఎక్కడన్నా 12,000? ఒక పక్క ఇస్తా అన్న మాటలు కల్లాస్, ఇంకొక పక్క భూములు బటన్స్. మన పరిస్థితి ఎట్లుందంటే ఆనాడు బీఆర్ఎస్ లో 8 ఉంటే ఇలా పొయ్యిల పడ్డట్టు అయింది కాంగ్రెస్ నేర్చుకొని.